హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సత్యప్రియ. వెల్కమ్ టు సత్యప్రియ హస్తకళలు. అందరికీ హ్యాపీ ఓనం. ఈరోజు ఓనం స్పెషల్ కథాకళి ఫేస్ ఎలా డ్రా చేయాలి అని చెప్పేసి నేను చెప్తాను. సో, ఈజీ వేలో ఎట్లా మనం డ్రా చేసుకోవచ్చు అన్నది నేను మీకు చెప్తాను. ఇక్కడ నేను పేపర్ మీద యాపిల్ షేప్‌లో డ్రా చేస్తున్నాను. పైన కర్వ్ లాగా దానిపైన ఇంకొక కర్వ్ డ్రా చేస్తున్నాను. ఈ కర్వ్స్ 2 జాయిన్ చేస్తూ నేను ఒక చిన్న సర్కిల్ వేసుకుంటున్నాను. దాని కింద ఒక పెద్ద సర్కిల్ వేసుకుంటున్నాను. సేమ్ థింగ్ నేను రైట్ సైడ్‌లో కూడా రిపీట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఐబ్రోస్ డ్రా చేద్దాము. ఐబ్రోస్ కోసం ఇట్లా నేను వేవ్ లాగా వేసుకుంటున్నాను. కార్నర్ ఇలా షార్ప్ ఎడ్జ్ లాగా వేసుకుంటున్నాను. సో 2 ఐబ్రోస్ ఒకే దగ్గర రావడానికి ఇలా లైన్ డ్రా చేసుకొని రైట్ సైడ్ ఐబ్రో ఇలా డ్రా చేసుకోవచ్చు. నేనిప్పుడు ఇంకొక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఆ సపోర్ట్ తోటి ఐస్ డ్రా చేస్తున్నాను. సో 2 ఒకటి దగ్గరే స్టార్ట్ అయ్యి, ఒక దగ్గరే ఎండ్ అయ్యేలాగా. కింద సర్కిల్స్ కొంచెం అటు ఇటు అయినా మనం బ్లాక్ కలర్ వేస్తాం కదా! దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నోస్ కోసం అనేసి ఐబ్రోస్ కార్నర్ నుంచి ఇట్లా క్రాస్ లైన్స్‌తో స్టార్ట్ చేసి నోస్‌ని డ్రా చేస్తున్నా. కింద ఇట్లా లిప్స్ డ్రా చేస్తున్నాను. వేవ్ లాగా వేసుకొని కింద ఇట్లాగా సెమీ సర్కిల్‌లా వేసుకొని డివైడ్ చేసుకోవచ్చు. కార్నర్స్‌లో ఇట్లా సర్కిల్ లాగా వేస్తున్నాను. చిన్ కోసం కింద మనం ఇట్లాగా కర్వ్ లాగా వేసుకొని జాయిన్ చేసుకోవాలి. కథాకళి ఫేస్ ఇట్లా చీక్స్ దగ్గర అంతా చాలా బ్రాడ్‌గా ఉంటుంది. సో, దాన్ని యూజ్ చేసుకుంటూ కింద మనం ఖాళీ అని అంటారు. ఆ వైట్ స్పేస్‌ని అది కూడా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం టాప్ ఏరియా స్టార్ట్ చేద్దాము. ఇట్లా సెమీ సర్కిల్ లాగా వేసుకుంటున్నాను. మీరు ఏదైనా రౌండ్ ప్లేట్ యూజ్ చేసి కూడా వేయొచ్చు. ఇలా సెమీ సర్కిల్స్‌తో నేను పైన మొత్తం ఏరియా అంతా ఫిల్ చేసుకుంటున్నాను. సో, మీరు కావాలంటే ఏదైనా టూల్ యూజ్ చేసుకొని అలా చేసుకోవచ్చు. ఒకదాన్ని హెల్ప్ తీసుకొని అలా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ ఒకటే దగ్గర 2 సైడ్స్ ఒకటే దగ్గర ఎండ్ అయ్యేలాగా మనం చూసుకోవాలి. సో, పైన ఉండే డిజైన్స్ మనం మనకు నచ్చినట్టుగా ఎట్లా అయినా కూడా ఏసుకోవచ్చు. సో, ఈ డిజైన్స్ అన్ని సెమీ సర్కిల్‌లోనే ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మనం వేయొచ్చు. సో, ఇప్పుడు నేను పైన మొత్తం ఇట్లాగా సెమీ సర్కిల్స్ వేస్తూ డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్లీ మనం డార్క్‌గా అవుట్‌లైనింగ్ వేసుకోకూడదు. ఎరేజ్ చేస్తే పెన్సిల్ మార్క్స్ ఉంటాయి. స్మడ్జింగ్ చాలా కష్టం అయిపోతుంది. కానీ మీకు వీడియోలో కనిపించడానికి నేను డార్క్‌గా వేశాను. సో, ఇది మన ఫైనల్ అవుట్‌లైనింగ్. చాలా డార్క్‌గా ఉంది కాబట్టి మనం కొంచెం దీన్ని లైట్ చేసుకొని ఎరేజర్ తోటి కలరింగ్ స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు ఫేస్ కలరింగ్ స్టార్ట్ చేద్దాము. ఫేస్ కలరింగ్ కోసం ఫస్ట్ నేను డీప్ యెల్లో తీసుకొని ఇలా బార్డర్స్ దగ్గర డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ నేను క్యారమైన్ కలర్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు యెల్లో వేసుకున్న లైన్‌కి దానికి నేను బార్డర్ లాగా 2 సైడ్స్‌లో క్యారమైన్‌తో వేసి ఇట్లా కార్నర్స్‌లో జాయిన్ చేస్తున్నాను. సో, సేమ్ థింగ్ నేను రైట్ సైడ్‌లో కూడా రిపీట్ చేస్తున్నాను. యెల్లో అండ్ క్యారమైన్ యూజ్ చేసి నేను డ్రా చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ నేను అన్ని బార్డర్స్ నేను ఎక్కడైతే ఆరెంజ్ బార్డర్ వేయాలి అని అనుకుంటున్నానో అక్కడ సేమ్ ప్రాసెస్ నేను రిపీట్ చేస్తున్నాను. నేనిప్పుడు పర్షియన్ గ్రీన్ తీసుకొని, పర్షియన్ గ్రీన్‌తో ఇట్లా లైన్స్ డ్రా చేస్తున్నాను. సో, పైనున్న సర్కిల్‌ని డివైడ్ చేసుకుంటున్నాను. మిడిల్‌లో ఉండే స్పేస్ కోసం స్కార్లెట్ అండ్ మీడియం యెల్లో తీసుకొని దాన్ని ఫిల్ చేస్తున్నాను. మిడిల్‌లో నేను మీడియం యెల్లో వేస్తున్నాను లైక్ హైలైట్ లాగా. కార్నర్స్‌లో స్కార్లెట్ తోటి ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. సో, ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా మొత్తం నేను ఈ ఫుల్ సెమీ సర్కిల్ అంతా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. నేను సెకండ్ బార్డర్ కోసం యాంటీ గ్రిప్ బ్లూ తీసుకుంటున్నాను. మీరు బ్రిలియంట్ బ్లూ కూడా తీసుకోవచ్చు. అది కూడా సిమిలర్ రిజల్ట్ వస్తుంది. సో, నేను ఇలా సర్కిల్స్ చేసుకొని ఇట్లా బ్రిలియంట్ బ్లూని మొత్తం నేను ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నాను ఈ సెమీ సర్కిల్ అంతా.
ప్రైమరీ రెడ్ తీసుకొని ఇట్లా వాటర్ డ్రాప్లెట్ ఉంది కదా, దాంట్లో నేను ఇట్లా ఫిల్ చేసుకుంటున్నాను. రెడ్ పైన నేను మీడియం ఎల్లో వేసుకుంటున్నాను. సెంటర్ లో ఉండేదానికి ఓన్లీ మీడియం ఎల్లో వేసుకుంటాను. నెక్స్ట్ ఒక ఇయర్ బడ్ తీసుకొని మనం పైన ఉండే బార్డర్ ని మొత్తం స్మర్చ్ చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ అవుట్లైనింగ్ వేసిన కారమైన లైన్స్ ని నేను స్మర్చ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్మర్చ్ చేసుకున్నాక తర్వాత స్కార్లెట్ అండ్ ఎల్లోని స్మర్చ్ చేసుకుంటూ వెళ్తాను. ఇదే ప్రాసెస్ లో ఫుల్ బార్డర్ మొత్తం స్మర్చ్ చేసేసుకుని దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దాము. లేదు అంటే కలర్స్ మొత్తం మన చేతి నుంచి మొత్తం పేపర్ మీద స్ప్రెడ్ అయిపోతాయి. మీకు ఎక్కడైనా కలర్ డిఫికల్టీ ఉంది, స్మర్జ్ అవ్వట్లేదు అని అంటే కనుక మనం ఇట్లా రీఅప్లై చేసుకోవచ్చు. కలర్ ని అప్లై చేసుకుని మనం స్మర్జ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం యాంటిక్విక్ బ్లూ వేసుకున్నాం కదా బ్లూ బార్డర్ లో, దానిపైన నేను ఇప్పుడు కోబాల్ట్ బ్లూ వేస్తున్నాను. లైక్ హైలైట్ లాగా కార్నర్స్ లో మొత్తం పర్షియన్ బ్లూ వేసి దాన్ని స్మర్జ్ చేసుకుంటూ వెళ్తాను. ఎలా చేస్తున్నానో చూడండి. నేను ఇప్పుడు లైట్ బ్లూ తీసుకుని ఇలా మధ్యలో వేసేసి స్మర్జ్ చేసుకుంటూ వెళ్తున్నాను. మధ్యలో ఉండే సర్కిల్స్ లో నేను ఎల్లో కలర్ వేసుకుంటూ వెళ్తున్నాను. సర్కిల్స్ స్మర్జ్ చేసిన తర్వాత బార్డర్ లాగా మళ్ళీ పర్షియన్ బ్లూ తో అవుట్ లైనింగ్ వేసుకుంటున్నాను. సో ఇలా సేమ్ కలర్ మిక్సింగ్ ప్రాసెస్ లో ఆరెంజ్ దగ్గర ఆరెంజ్, బ్లూ దగ్గర బ్లూ, గ్రీన్ దగ్గర బ్లూ ఇలా వేసుకుంటూ నేను పైన ఉండే హెయిర్ పార్ట్ మొత్తం వేసుకుంటూ వస్తున్నాను. మనం కలర్స్ మర్జ్ చేసేటప్పుడు మన చేతికి అంటిన కలర్స్ ఇట్లా డ్రాయింగ్ మీద స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇట్లా ఒక హ్యాండ్ కింద ఒక పేపర్ పెట్టుకొని కలరింగ్ చేసుకుంటున్నాను. సో ఇలా చేస్తే మన కలర్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఉంటుంది. సేమ్ స్మర్జింగ్ టెక్నిక్ యూస్ చేసి నేను ఇప్పుడు మొత్తం పైన హెయిర్ పార్ట్ మొత్తం కలర్ చేసుకుంటూ వస్తాను. సేమ్ టెక్నిక్ తో నేను ఇయర్ రింగ్స్ కూడా ఫిల్ చేసేసాను. పైన హెయిర్ ముడి ఏరియా మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనము ఫేస్ వేసుకుందాము. ఫేస్ కు బొట్టు కోసం అనేసి నేను మీడియం ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను. మీడియం ఎల్లో తోటి ఫస్ట్ ఇట్లా బార్డర్ వేసుకుని లోపల మొత్తం కలర్ ఫిల్ చేసుకుంటున్నాను. లైట్ గా స్కార్లెట్ కూడా వేసాను, సో దట్ ఆరెంజ్ కొంచెం ఆరెంజ్ షేడ్ రావడం కోసం అనేసి. దాని తర్వాత దాన్ని కాటన్ బడ్ తో స్మర్జ్ చేసుకుంటూ వచ్చాను. లోపల ఉండే డ్రాప్లెట్ లాంటి డిజైన్ కోసము నేను కలర్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను, షార్ప్ ఎడ్జెస్ రావడం కోసము. క్యారమైన్ కలర్ పెన్సిల్ యూజ్ చేశాను, మీరు రెడ్ కలర్ పెన్సిల్ కూడా యూజ్ చేసి చెయ్యొచ్చు. ఇప్పుడు మనం ఫేస్ చేద్దాం. ఫేస్ కోసమని డీప్ గ్రీన్, డార్క్ గ్రీన్, లీఫ్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్స్ నేను తీసుకున్నాను. సో ఇవి యూజ్ చేస్తూ అకార్డింగ్ టు ద డార్క్ అండ్ లైట్ షేడ్ నేను అప్లై చేసుకుంటూ వెళ్తాను ఫేస్ మీద.
కార్నర్స్‌లో అంతా డార్క్ షేడ్ యేసుకొస్తాము. హైలైట్ ఏరియాస్‌లో మొత్తం లీఫ్ యేసాను. ఇక్కడ నేను డీప్ గ్రీన్ తోటి ఇలా కార్నర్ దగ్గర మొత్తము ఫోర్ హెడ్ పైన డీప్ గ్రీన్‌తో వేసుకుంటూ వస్తున్నాను. ఇయర్ రింగ్స్ కార్నర్‌లో, బొట్టు దగ్గర అంతా ఫస్ట్ డీప్ గ్రీన్ వేసుకున్నాను. స్లోగా షేడ్‌ని రెడ్యూస్ చేసుకుంటూ వస్తాము. ఇప్పుడు నేను డార్క్ గ్రీన్‌తో వేసుకొనొచ్చాను. డార్క్ గ్రీన్ తర్వాత లీఫ్ గ్రీన్‌తో వేసుకొనొచ్చి మిడిల్‌లో వచ్చేసి యెల్లో గ్రీన్‌తో వేస్తున్నాను. యెల్లో గ్రీన్ మీ దగ్గర లేదు అంటే లెమన్ యెల్లో వేసి దానిపైన లైట్ గ్రీన్ కూడా అప్లై చేయొచ్చు. అది కూడా లీఫ్ గ్రీన్ లాగా వస్తుంది. సో నేను ఇప్పుడు ఇంకా కొంచెం హైలైట్ కోసం దాని మీద మీడియం యెల్లోని నేను అప్లై చేసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు ఇట్లా కాటన్ బడ్ తోటి స్మర్జ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు నోస్ లైన్ దగ్గర, నోస్ మీద, ఐస్ కిందర అంతా నేను హైలైట్ ఏరియాస్ లో యెల్లో గ్రీన్ కలర్ వేస్తున్నాను. అండ్ లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ తోటి డార్క్ షేడ్స్ వేసుకుంటూ వస్తున్నాను. డార్క్ షేడ్స్ కోసము డీప్ గ్రీన్, డార్క్ గ్రీన్ యూస్ చేస్తున్నాను. మీడియం టోన్స్ కోసము నేను లీఫ్ గ్రీన్ యూస్ చేసి హైలైట్స్ కోసం లైట్ గ్రీన్ తో ఇట్లా నోస్ మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను. ఫోర్ హెడ్ కూడా ఇందాకట్లాగా సేమ్ ప్రొసీజర్ తో కార్నర్స్ లో మొత్తం డార్క్ గా వేసుకుంటూ మిడిల్ లోకి వచ్చేసరికి మనము లైట్ గా వేసుకుంటూ వస్తున్నాము. బ్రైట్ హైలైట్ కోసము మిడిల్ లో నేను మీడియం యెల్లోని వేసుకుంటాను. వేసుకుని దాన్ని ఇయర్ బడ్ తో స్మర్జ్ చేసుకుంటూ వస్తాను. నోస్ పక్కన ఉండే డార్క్ లైన్స్ కోసము, లిప్స్ పైన ఉండే డార్క్ షేడ్స్ కోసమని నేను డీప్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ యూస్ చేస్తున్నాను. సేమ్ ఫోర్ హెడ్ మీద మనం ఎలా చేసామో అలా రెడ్యూస్ చేసుకుంటూ కలర్ మనం వెళ్తాము. డీప్ గ్రీన్ ఫస్ట్ వేసుకుని డార్క్ గ్రీన్, లీఫ్ గ్రీన్ అండ్ హైలైట్ ఏరియాస్ లో లెమన్ ఎల్లో ఆర్ డీప్ ఎల్లో యూస్ చేస్తాను. నేను ఇప్పుడు డార్క్ గ్రీన్, డీప్ గ్రీన్ యూస్ చేసి జా లైన్స్ లో, ఐస్ కింద, లిప్స్ దగ్గర, చిన్ దగ్గర ఉండే డార్క్ షేడ్స్ ని వేసుకుంటున్నాను. మిడిల్ టోన్ కోసము లీఫ్ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ యూస్ చేస్తున్నాను. అండ్ హైలైట్ ఏరియాస్ కోసం మనం ఎల్లో గ్రీన్ అండ్ మీడియం ఎల్లో మనం యూస్ చేసి వేయొచ్చు. దాని తర్వాత కాటన్ బడ్ తో స్మూత్ గా స్మర్జ్ చేసుకుంటూ రావాలి. ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇయర్ బడ్ తోటి స్మూత్ గా మనము వాటిని స్మర్జ్ చేసుకుంటూ రావాలి. సేమ్ ప్రొసీజర్ నేను రైట్ సైడ్ చీక్స్ లో కూడా యూజ్ చేస్తాను. బొట్టు పక్కన ఉండే స్పేస్ ని నేను క్యారమైన్ తో ఇట్లా అవుట్లైన్ చేసుకుంటున్నాను. అలాగే జా లైన్ కింద ఉండే స్పేస్ కి నేను రెడ్ తోటి అవుట్లైనింగ్ వేసి దాన్ని ఇయర్ బడ్ తో స్మర్జ్ చేసుకుంటూ ఉన్నాను. జా లైన్ కింద ఉండే స్పేస్ ని ఖాళీ అని అంటారు. దాన్ని నేను వైట్ కలర్ తోటి ఫిల్ చేసుకుని క్యారమైన్ కలర్ తోటి లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. మధ్యలో ఉండే స్పేస్ ని షేడ్ చేసుకోవడానికి లైట్ పింక్ యూస్ చేయొచ్చు. నేను పేపర్ మీద ఇట్లా రోజ్ పింక్ ని వేసుకుని ఇయర్ బడ్ తో ఇట్లా డాక్ చేసి ఆ వైట్ స్పేసెస్ కి ఇట్లా నేను షాడోస్ లాగా ఇస్తున్నాను. సో ఇదే నేను రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు చేస్తున్నాను. దాని తర్వాత బ్లాక్ కలర్ పెన్సిల్ తీసుకుంటున్నాను. బ్లాక్ కలర్ పెన్సిల్ తీసుకుని ఇలా షాడోస్ లాగా వేసుకుంటూ వస్తున్నాను. పెన్సిల్ తోటి షార్ప్ ఎడ్జెస్ లాగా వస్తుంది కాబట్టి పెన్సిల్ యూస్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ టూ సైడ్స్ లో నేను చేస్తాను. మనం ఇప్పుడు లిప్స్ చేసుకుందాము. లిప్స్ కోసం డార్క్ షేడ్స్ లో నేను బర్న్ సేనాని అప్లై చేయను. లైట్ షేడ్స్ కోసము లైట్ పింక్ అప్లై చేస్తున్నాను. ఆ రెండిటి మీద నేను రెడ్ కలర్ వేస్తున్నాను. వేసిన తర్వాత కాటన్ బడ్ తోటి వాటిని స్మార్ట్ చేసి ఎడ్జెస్ నీట్ గా రావడం కోసం అని రెడ్ కలర్ పెన్సిల్ తో నేను ఫిల్ చేస్తాను. మధ్యలో ఇట్లా లైన్ కనిపించడానికి నేను బ్లాక్ ఆయిల్ ప్యాస్టిల్ వేసి దాన్ని స్మార్ట్ చేసుకుంటూ వచ్చాను. సో నాస్టల్స్ దగ్గర ఉండే బ్లాక్ ఏరియా కోసం కూడా చిన్న ఏరియా కాబట్టి నేను కలర్ పెన్సిల్ యూస్ చేసి చేస్తున్నాను.
ఇలా ఎడ్జెస్ అన్ని నీట్ ఫినిషింగ్ రావడానికి కలర్ పెన్సిల్స్‌తో నేను ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. సో, నాస్ట్రిల్స్ కింద ఉండే వైట్ స్పేస్ కోసం నేను గ్రీన్ కలర్ పెన్సిల్‌తో ఫిల్ చేసుకుంటూ వచ్చాను. బ్లాక్ షేడ్స్ కోసం అనేసి కలర్ పెన్సిల్‌తో చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఐబ్రోస్‌కి, ఐస్‌కి మధ్యలో ఉండే స్పేస్ కోసం అనేసి యెల్లో గ్రీన్ ఇంకా లీఫ్ గ్రీన్ తీసుకొని అప్లై చేసుకొని వాటిని స్మర్జ్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మనం ఐబ్రోస్ అండ్ ఐస్ వేసుకుందాము. ఐస్ కోసము నేను ఆయిల్ పాస్టెల్ ఇలా వైట్‌ని అప్లై చేసుకుంటున్నాను. దాని తర్వాత యెల్లో ఆకర్ తీసుకొని ఇట్లా ప్యూపిల్‌కి ఇట్లా సర్కిల్ వేసుకుంటున్నాను. దాని లోపల బ్లాక్ కలర్ ఫిల్ చేసుకొని కాటన్ బడ్ తోటి స్మర్జ్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఐబ్రోస్ అండ్ ఐస్ కింద ఉండే పార్ట్‌ని కూడా డార్క్‌గా బ్లాక్ కలర్‌లో వేసుకొని వాటిని స్మర్జ్ చేసుకుంటూ వస్తున్నాను. స్మర్జ్ చేసుకున్న తర్వాత కలర్ పెన్సిల్ తీసుకొని దాన్ని నీట్‌గా షార్ప్ ఎడ్జెస్ వచ్చేలాగా చేస్తున్నాను. హ్యాండ్ కింద మీరు పేపర్ పెట్టుకోవాలి. లేదంటే కలర్స్ మొత్తం స్మర్జ్ అయిపోతాయి. సో, ఇట్లా కలర్ పెన్సిల్‌తో నేను మొత్తం ఔట్‌లైన్ వేస్తూ వచ్చాను. ఇప్పుడు కారమైన్ తీసుకొని పైన ముడి ఏరియాకి ఔట్‌లైనింగ్ మళ్ళీ ఒకసారి వేసుకున్నాను. డార్క్ షేడ్స్ రావడం కోసం. దాని తర్వాత కలర్ పెన్సిల్ పింక్ ఆర్ కారమైన్ ఏదైనా తీసుకొని బార్డర్స్ మనము నీట్‌గా కవర్ అయ్యేలాగా చేసుకుంటూ రావాలి. సో, బొట్టు దగ్గర కూడా నేను కారమైన్ ఆయిల్ పాస్టెల్ తోటి డార్క్ చేసుకున్నాను. బ్లూ ఏసిన ప్లేస్‌లో నేను పర్షియన్ బ్లూ తోటి ఔట్‌లైనింగ్ వేసుకున్నాను. పైన వేసుకున్న ఫస్ట్ సెమీ సర్కిల్‌లో ఉన్న గ్రీన్ లైన్స్‌కి కూడా నేను ఔట్‌లైనింగ్ చేసుకున్నాను. సో, ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్ ఏసుకుందాం. బ్యాక్‌గ్రౌండ్ ఏసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్ నేను వైట్ అప్లై చేసుకున్నాను. దాని తర్వాత లైట్ పింక్, వైలెట్ అండ్ డార్క్ వైలెట్ వేసుకున్నాను. దాని తర్వాత టిష్యూ పేపర్‌ని ఫోల్డ్ చేసుకొని దాంతో నేను బ్యాక్‌గ్రౌండ్‌ని మొత్తం స్మర్జ్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇట్లా టిష్యూ పేపర్ పెట్టుకొని డార్క్ మీద నుంచి లైట్ సైడ్‌కి వెళ్తూ నేను స్మర్జ్ చేసుకుంటూ వచ్చాను. సేమ్ ప్రాసెస్ నేను ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ అంతా చేసుకుంటూ వెళ్ళాను. డార్క్‌లో నుంచి లైట్ మీదకి వైట్ దగ్గర వరకు వెళ్ళేలాగా చేసుకుంటూ రావాలి. బ్యాక్‌గ్రౌండ్ అయిపోయిన తర్వాత వైట్ అక్రిలిక్ కలర్ తీసుకొని నేను ఐస్‌లో హైలైట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ఇట్లా డాట్స్ పెట్టుకొని. అంతే అండి. ఇది ఈరోజు డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.